Hello everybody, welcome to SMR Telugu Education. So next topic is two-dimensional character array. Now ఇక్కడ char of str, number of rows, then number of columns. Number of rows 2 అని తీసుకుంటున్నాను, number of columns 5. Number of columns 5. టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి మనకి 10 ఎలిమెంట్స్ అనే ఉంటాయి. ఇవి రోస్, ఇది కాలమ్స్. మనకి కంటిన్యూస్ మెమరీ అనేది అలికేట్ అవుతుంది. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ మెమరీ అలికేట్ అవుతుంది? క్యార్ ఎస్టీఆర్ ఆఫ్ 2 కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ఎస్టీఆర్ ఆఫ్ 0, దిస్ వన్ ఈజ్ ఎస్టీఆర్ ఆఫ్ 0. array name is str, first element is str of 0, next element is str of 1. ఇక్కడ క్యారెక్టర్ array name always gives the base address of an array str. some 500 అని తీసుకుంటే నెక్స్ట్ str1 లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 5 ఎలిమెంట్స్ కాబట్టి నెక్స్ట్ అడ్రస్ ఏమవుతుంది? 505 అవుతుంది. సో ఇనిషియల్ గా ఏ వాల్యూస్ ఉంటాయి మనకి? గార్బేజ్ వాల్యూస్. వాల్యూ ఏమి ఇనిషియలైజ్ చేయలేదు కాబట్టి గార్బేజ్ వాల్యూ ఉంటుంది. గార్బేజ్ వాల్యూ, గార్బేజ్ వాల్యూ, గార్బేజ్ వాల్యూ, గార్బేజ్ వాల్యూ. ఇది 501, 502, 503, 504. నెక్స్ట్ ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. 505 కాబట్టి 506, 507, 508, 509. సో ఇనిషియల్ వాల్యూస్ ఏమంటే మనకి గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. గార్బేజ్ వాల్యూ, గార్బేజ్ వాల్యూ, గార్బేజ్ వాల్యూ, గార్బేజ్ వాల్యూ, మనం 2 వాల్యూస్ ప్రింట్ చేద్దాం. ప్రింట్ఎఫ్ పుట్స్ ఆఫ్ str ఆఫ్ 0. ఇది ఏం ప్రింట్ చేస్తుంది? 500 బేస్ అడ్రస్ టు అప్ టు నల్ క్యారెక్టర్. అంటే మన ఇక్కడ 10 ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి. మేబీ ఇక్కడ 0 ఉంది అనుకోండి, ఒకవేళ అవుట్పుట్ ఏం ప్రింట్ అవ్వదు. ఓకే, ఇక్కడ 0 ఉంటే అవుట్పుట్ ఏం ప్రింట్ అవ్వదు. ఓకే, సో ఇట్ ప్రింట్స్ 500 టు అప్ టు నల్ క్యారెక్టర్. ఓకే, అంటే ఇక్కడ మేబీ 10 వాల్యూస్ ప్రింట్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ పుట్స్ ఆఫ్ str of 1. so str of 1 gives the base address of this array 505. ఇక్కడ 505 రీప్లేస్ అవుతుంది. 505 టు అప్ టు నల్ క్యారెక్టర్ అంటే అవుట్పుట్ వస్తుంది మనకి. ఈ గార్బేజ్ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఓకే, సో ఫస్ట్ ద్వారా చెక్ చేద్దాం. char str of number of rows, number of columns, semicolon. puts of str of 0, str of 1. okay, alt F9, yes, control F9, alt F5. సో గార్బేజ్ వాల్యూస్ వచ్చాయి. సరే, ఇక్కడ ప్రింట్ఎఫ్ కన్నా పుట్స్ వాడదాం. పుట్స్ సో ఆల్ట్ F9, ఎస్, కంట్రోల్ F9, ఆల్ట్ F5. చూడండి, ఇది str, ఇది అంటే ఇక్కడ గార్బేజ్ వాల్యూ మేబీ 0 ఉంది. ఈ వాల్యూస్ ప్రింట్ ఏంటంటే గార్బేజ్, అంటే str of 0 అంటే గార్బేజ్ వాల్యూ, str of 1 అంటే గార్బేజ్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్, సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే str of 0 is equal to str of 0 is equal to హలో అని ఇస్తుంది. హలో అని అసైన్ చేసి అంటే ఇక్కడ వాల్యూ వస్తుంది. గార్బేజ్ వాల్యూ రీప్లేస్ అయిపోయి హెచ్, నెక్స్ట్ ఇది రీప్లేస్ అయిపోయి ఈ, నెక్స్ట్ ఎల్, నెక్స్ట్ ఎల్, నెక్స్ట్ ఓ, దెన్ నల్ క్యారెక్టర్. ఇలా ప్రింట్ అవుతుంది. మన ఇక్కడ పుట్స్ ఆఫ్ str ఆఫ్ 0 అంటే 500 అడ్రస్ టు అప్ టు నల్ క్యారెక్టర్, అంటే హలో తర్వాత నల్ క్యారెక్టర్ వస్తుంది. మన ఇక్కడ పుట్స్ ఆఫ్ str1 అంటే 505 దగ్గర ఏముంది మనకి? నల్ క్యారెక్టర్ ఉంది కాబట్టి 505 అంటే అవుట్పుట్ ఏం ప్రింట్ అవ్వదు. నెక్స్ట్ కర్సర్ అనేది నెక్స్ట్ లైన్కి వస్తుంది. సో 2 వాల్యూస్ ప్రింట్ చేద్దాం. ప్రింట్ఎఫ్ str of 0 is equal to
hello, puts of str0, next puts of str of 1. ఇక్కడ str of 0 అంటే మనకి 500 అడ్రస్ టు అప్ టు నల్ క్యారెక్టర్ అంటే హలో తర్వాత హలో వరకు వస్తుంది. నెక్స్ట్ పుట్స్ ఆఫ్ str1 అంటే 505 నల్ క్యారెక్టరే కాబట్టి సో కోడ్ ఆన్ చేస్తే str1 అనేది ఎరే కదా కాబట్టి ఇక్కడ ఏం వాడాలి మనం strcpy అనే ఫంక్షన్ వాడాలి. స్ట్రింగ్ కాపీ ఆఫ్ alt F9 yes control F9 alt F5 సో అవుట్పుట్ వస్తుంది మనకి. చూడండి ఇక్కడ హలో ప్రింట్ అయింది. హలో ప్రింట్ అయిన తర్వాత చూడండి ఇక్కడ నుంచి కర్సర్ నెక్స్ట్ లైన్కి వచ్చింది అంటే ఇక్కడ ఏం ప్రింట్ అవ్వలేదు, నల్ క్యారెక్టర్ ఉన్నట్టు అన్నమాట. సో నెక్స్ట్ వన్ ఈస్ సో మనం ఇప్పుడు ఇక్కడ str ఆఫ్ ఇక్కడ ఏ ఫంక్షన్ వాడాలి strcpy string copy of str of 0 comma ఇప్పుడు str of string copy of str of 1 సో 1 లోకి అడ్రస్ కదా అడ్రస్ లోకి ఏం కాపీ చేస్తున్నా అంటే smr అనేది కాపీ చేస్తాను. smr అనేది కాపీ చేస్తాను అంటే ఇక్కడ ఏమొస్తుంది నల్ క్యారెక్టర్ రీప్లేస్ అయిపోయి s m నెక్స్ట్ ఆర్ ఇంకోటి రీప్లేస్ అయిపోయి నల్ క్యారెక్టర్ వస్తుంది. ఓకే ఇప్పుడు నేను ఇక్కడ పుట్స్ ఆఫ్ str ఆఫ్ 0 ఇచ్చాను అనుకోండి హలో smr వస్తుంది అంటే 500 అడ్రస్ టు అప్ టు నల్ క్యారెక్టర్ అంటే హలో smr. నెక్స్ట్ పుట్స్ ఆఫ్ str ఆఫ్ 1 అని ఇచ్చాం అనుకోండి 505 అడ్రస్ టు అప్ టు నల్ క్యారెక్టర్ అంటే smr అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే కోడ్ ఆన్ చేస్తే strcpy string copy of str of 1 ఇక్కడ smr అని ఇస్తున్నా. ఇక్కడ puts of str of 1 str of 0 next puts of str of 1 so alt F9 is control F9 alt F5 so here hello smr next one is smr is the output. Okay this is the two dimensional arrays. Next one is so what is the output of given code. So number of rows then number of columns so is equal to hello smr abc అని ఇచ్చాను. నెక్స్ట్ క్యారీ యాస్ట్రిక్ ఆఫ్ ఇది str1 అని తీసుకుంటున్నాను ఇది str2 అని తీసుకుంటున్నాను 2 ఈజ్ ఈక్వల్ టు str2 ఆఫ్ 3 జావా పైథాన్ సి అని తీసుకుంటున్నాను. ఓకే ఇక్కడ సెమీకోలన్ సో లూప్ కోసం ఇంట్ ఐ అని నోట్ తీసుకుంటున్నాను. ఫర్ I is equal to 0 I less than 3 I plus plus the puts of str of I. Next for str1 of I.
నెక్స్ట్ ఫర్ I is equal to 0, I less than 3, I plus plus puts of str2 of I. So what is the output of given code? So check it now. So this is called number of rows, number of columns. మనకి ఇక్కడ first one is str1 of 0, str1 of 0, next str1 of 1, next str1 of 2. సో ఇక్కడ మనకి కంటిన్యూస్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ అన్ని 10 కాలమ్స్. కాబట్టి బేస్ అడ్రస్ అనేది 500 తీసుకుంటే నెక్స్ట్ అడ్రస్ ఏమవుతుంది 510 అవుతుంది. నెక్స్ట్ అడ్రస్ ఏమవుతుంది 520 అవుతుంది. 520. నెక్స్ట్ ఎరే నేమ్ ఆల్వేస్ గివ్స్ బేస్ అడ్రస్. బేస్ అడ్రస్ ఇక్కడ ఎరే నేమ్ ఏంటి str1. మనకి str1 of 0 అంటే 500 వస్తుంది, str1 of 1 అంటే 510 వస్తుంది, str1 of 2 అంటే 520 వస్తుంది. మనకి హలో అనేది స్టోర్ చేస్తారు కదా, కాబట్టి ఇవి 10. ఇది 1 2 3 4 5 6 7 8 9 10. ఇది 1 2 3 4 5 6 up to 10. 1 2 3 4 5 6 up to 10. ఇప్పుడు మనకి ఇక్కడ హలో అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. HELLO then null character. Next SMR, SMR. Next one is null character. Remaining all are null characters. Next one is ABC, ABC. Next one is null character. Remaining all are null character. Next one is దీని మీనింగ్ ఏంటి క్యారెక్టరిస్టిక్ ఆఫ్ str2 of 3. అంటే ఇది ఒక ఎరే సైజ్ ఎంత 3 ఎలిమెంట్స్. ఎరే సైజ్ ఒక ఎరే ఫస్ట్ ఎలిమెంట్ str2 of 0, str2 of 1, str2 of 2. ఎరే ఆఫ్ సైజ్ 3. ఇక్కడ ఎరే నేమ్ ఏంటి str2. ఎరే నేమ్ ఇస్ str2. ఎరే కాబట్టి స్టార్టింగ్ అడ్రస్ 600 తీసుకుంటే నెక్స్ట్ అడ్రస్ ఏమవుతుంది 602, నెక్స్ట్ అడ్రస్ ఏమవుతుంది 604. ఓకే, ఫస్ట్ ఇక్కడ విత్ ఇన్ ద డబుల్ కోట్స్ లో జావా, విత్ ఇన్ ద డబుల్ కోట్స్ ఎనీ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కాల్డ్ స్ట్రింగ్. So within the double quotes any text information is called string. String constant always gives base address of an array. అంటే మనకి ఇక్కడ జావాకి సపరేట్గా మెమరీ అలొకేట్ అవుతుంది. జావాకి మెమరీ అలొకేట్ అవుతుంది సమ్ బేస్ అడ్రస్ 700. అలాగే పైథాన్కి సపరేట్ మెమరీ అలొకేట్ అవుతుంది. పైథాన్ ఇస్ వన్ మోర్ స్ట్రింగ్, సపరేట్ మెమరీ అలొకేట్ అవుతుంది బేస్ అడ్రస్ 800. నెక్స్ట్ సి అనేది కూడా ఒక స్ట్రింగ్, విత్ ఇన్ ది డబుల్ కోట్స్ లో సి సమ్ అడ్రస్ 900. ఇప్పుడు మనకి ఈ జావా అనే అడ్రస్ 700 వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది. నౌ దిస్ వన్ ఈస్ పాయింటింగ్ టు దిస్ లొకేషన్. నెక్స్ట్ 800 వచ్చి str2 of 1 లో స్టోర్ అవుతుంది. నౌ దిస్ వన్ ఈస్ పాయింటింగ్ టు దిస్ అడ్రస్. నెక్స్ట్ 900 అడ్రస్ వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది. This one is pointing to this one. Next statement execute అవుతుంది. I value 0, I less than 3, puts of str1 of 0. str1 of 0 అంటే 500 up to null character అంటే ఏం ప్రింట్ అవుతుంది హలో ప్రింట్ అవుతుంది. హలో పుట్స్ అంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ వాల్యూ 1. సో 1 less than 3 ఎస్ కండిషన్ ట్రూ. పుట్స్ ఆఫ్ str1 of 1 అంటే 510 టు అప్ టు నల్ క్యారెక్టర్ అంటే అప్ టు వస్తుంది మనకి ఇక్కడ SMR వస్తుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 2 less than 3 ఎస్ కండిషన్ ట్రూ. str1 of 2 అంటే 520 రీప్లేస్ అవుతుంది. 520 అంటే 520 అడ్రస్ టు అప్ టు నల్ క్యారెక్టర్ అంటే ABC. నెక్స్ట్ ఐ వాల్యూ 3
3 less than 3 condition false, then out of the loop. This statement question. Next I value 0, 0 less than 3 is condition to puts of str1 of 0, str2 of 0, str2 of 0 అంటే 700, అంటే 700 అంటే 700 టు అప్ టు నల్ క్యారెక్టర్ అంటే ఏం ప్రింట్ అవుతుంది ఇక్కడ జావా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 1 less than 2 కండిషన్ ట్రూ, str2 of 1, str2 of 1 అంటే 800, 800 అంటే 800 అడ్రస్ టు అప్ టు నల్ క్యారెక్టర్ అంటే ఏమొస్తుంది ఇక్కడ పైథాన్. So next one is I value 2 less than 3 condition true, str2 of 2 అంటే 900 అడ్రస్ టు అప్ టు నల్ క్యారెక్టర్ అంటే C కోడ్ రన్ చేస్తే హలో SMR ABC జావా పైథాన్ C. That is the difference between str1 3 10 number of rows, number of columns, char asterisk str2 of 3 అంటే ఇది array of each type of element is character address, ఈచ్ array యొక్క అడ్రస్ వచ్చి ఆ arrayలో స్టోర్ అవుతుంది. సో alt F9 yes control F9 alt F5. సో కూర్చోండి ఇక్కడ హలో SMR ABC, హలో SMR ABC. నెక్స్ట్ జావా పైథాన్ C, జావా పైథాన్ C. Okay, so this is two-dimensional arrays introduction. So still you have any doubts, please refer once again. Thank you for watching.